చాలా రోజులు జైల్లో ఉండి వచ్చినప్పటికీ మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ తీరు మారలేదా? రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన సురేష్ మరోసారి కటకటాల పాలు కావడం తథ్యమా? అసలు నందిగం సురేష్పై ఉన్న కేసులేంటి? ఇది రెడ్ బుక్ ఎఫెక్టేనా? మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి అరెస్ట్ అయ్యారు. గతంలో అనేక కేసుల్లో జైలు జీవితం గడిపినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దాడిలో గాయపడిన రాజు ప్రస్తుతం మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మరోసారి మాజీ ఎంపీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నందిగం సురేష్కు సంబంధించిన గత విషయాలు పరిశీలిస్తే ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రాజధాని వ్యవహారాల్లో అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరించారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల్లో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. చెరుకు తోటలకు నిప్పు పెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయనపై కేసులు నమోదైనప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయన బయటపడ్డారని తెలుస్తోంది. అయితే ఇలాంటి పనులు చేయడంతోనే జగన్ దృష్టిలో సురేష్ పడ్డారని, ఆ కారణంగానే ఆయనకు ఎంపీ టికెట్ లభించిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఎంపీగా ఉన్న సమయంలో ఇసుకతో పాటు మరిన్ని దందాల్లో ఆయన పెద్ద ఎత్తున సంపాదించారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా యాత్ర సినిమాకు సంబంధించిన కొంత బ్లాక్ మనీని సురేషే సమకూర్చారనే విమర్శలు సైతం ఆయనపై ఉన్నాయి. అందుకే ఆ సినిమాలో ఆయన పాత్రకు ప్రాధాన్యం ఉందనే ఊహాగానాలు కూడా అప్పట్లో వినిపించాయి. అమరావతి ప్రాంతంలో నందిగం సురేష్ తన అనుచరులతో కలిసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవారని అప్పట్లో ఆయనపై చాలా ఆరోపణలున్నాయి. ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్ను కూడా ఆయన వదిలిపెట్టలేదనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. 3 రాజధానుల పేరుతో జరిగిన పొలిటికల్ డ్రామాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని, అమరావతి రైతులపై దాడులు చేయడంలో కూడా ఆయన హస్తముందనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వం ఓడిపోవడంతో ఆయన కొంతకాలం హైదరాబాద్లో తలదాచుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఆయనను పట్టుకుని తీసుకువచ్చి జైలుకు పంపింది. బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయన దందాలు, రౌడీజంలో ఇంకా మార్పు రాలేదని తెలుస్తోంది. తాజాగా రాజు అనే వ్యక్తిపై దాడి చేసి అరెస్టు కావడంతో ఆయన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ గొడవ ఏంటయ్యా అని ఆరా తీస్తే రాజు అనే వ్యక్తితో మాజీ ఎంపీకి వ్యక్తిగత విభేదాలున్నట్టు తెలుస్తోంది. ఈ గొడవ నేపథ్యంలోనే సురేష్ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ దాడికి గల అసలు కారణాలేమిటనే దానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆయనపై నమోదైన కేసులు, ఆయన ప్రవర్తనా సరళిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ అనంతరం ఆయనను రిమాండ్కు తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నందిగం సురేష్ మరోసారి కటకటాల పాలైన తీరు, గతంలో జైలు జీవితం అనుభవించినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. రాజుపై దాడి ఘటనతో ఆయన భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు ఈసారి ఎలా స్పందిస్తారు? వైసీపీలో నందిగం సురేష్ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.